హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేరీకే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చే పండుగ బోనాల పండుగ. మా ఏరియా అంటే వనస్థలిపురంలో బోనాల పండుగ జాతర అన్నమాట. సో నేనైతే ఇక్కడ బోనం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చాలామంది మట్టి కుండలు లేదా రాగి ఇత్తడి వాటిలో బోనం చేస్తారు. నేనైతే రాగి బిందెలను తీసుకున్నాను. సో కింద రాగి బిందెను అండ్ రాగి చెమ్మును పసుపు, కుంకుమ మరియు వేప కొమ్మలతో బోనాన్ని అలంకరించాలి. సో నేనైతే ఇలా అమ్మవారి ఫేస్ని బోనంకి కట్టాను కొంచెం స్పెషల్ లుక్ కోసం. సో కింద రాగి బిందెలో నేను పసుపన్నాన్ని మరియు పైన వాటర్ అండ్ పెరుగుని యాడ్ చేశాను. సో ఇలా నేనైతే బోనం ప్రిపేర్ చేశాను. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే 2 బోనాలు మీకు కనిపిస్తాయి. ఒకటి మా చిన్న వదిన వాళ్ళది అండ్ ఇంకొకటి మాది. సో ఈసారి మా వదినకి మొక్కు ఉంది కాబట్టి మా వదిన కూడా బోనం తీసిందనమాట. సో ఫైనల్గా అయితే బోనం ప్రిపరేషన్ అయ్యింది అండ్ దీపం అయితే వెలిగించాము. ఆడవారికి ఇష్టమైన పండుగల్లో ఇదొక పండుగ అని చెప్పుకోవచ్చు. మా చెల్ల చూడండి ఎలా అయిందో. వెరీ గుడ్. మా బావగారు చూడండి మా వైఫ్. హాయ్ ఫ్రెండ్. మా చెల్లె ఒక్కటే రెడీ అయింది, అమ్మవారి లెక్క రెడీ అయింది. ఒకటే ఫోటో తీ అంటుంది. మా వైఫ్ ఏమో. సో ఇలా బోనానికి అగరొత్తులు పెట్టుకోవాలి అండ్ ధూపం వేయాలి అన్నమాట. సో గుగ్గిలం, మైసాచి పొగలతో మనం బోనాన్ని ఎత్తుకోవాలి. సో ఆ విధంగా నేను బోనం కుండలకి అగరొత్తులు పెట్టి ధూపం వేశాక మా ఆయన నాకు బోనం ఎత్తడానికి వస్తున్నాడు. సో చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట అట్మాస్ఫియర్ మొత్తము. ఇంట్లో పూజ చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని మనము బోనా కుండలు ఎత్తుకోవడం అనేది ఒక అదృష్టంగా భావించాలి మనము. చాలామందికి బోనం ఉండదు అని అంటారు, మరి ఎందుకు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉంటాయండి. అది మనం ఎవరిని ఏమనలేము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో బోనంని తీస్తారు కూడా. సో ఇప్పుడు నా బోనంలో అయితే పసుపు అన్నము, ఇప్పుడు అదే మా వదిన వాళ్ళ బోనంలో అయితే బెల్లన్నము అండ్ చింతపండు చారు ఏదో వేస్తారట. సో అంటే వాళ్ళది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో అక్కడ వాళ్ళ పద్ధతులు వేరేలాగా అండ్ మన పద్ధతులు వేరేలాగా ఉండడంలో ఆశ్చర్యకరంగా ఏం లేదు. సో ఎవరి ఏరియాకి తగ్గట్టు వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఇద్దరం బోనాలు ఎత్తుకున్నాము. ఇక చూడండి మా బుద్ధోళ్ళు స్టార్ట్ చేసేది వేప కొమ్ములు పట్టుకొని షిగాలు ఊగడం. సో మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. సో మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ ఒక 10 minutes వాక్. సో మాకైతే 10 minutes పట్టింది టెంపుల్కి రీచ్ అయ్యేసరికి. సో అలా మా కాలనీ మొత్తం నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. బోనం ఎత్తడం కూడా ఒక కళ అని చెప్పొచ్చు. సో అటు ఇటు ఏదేమైనా ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో బుద్ధులు చూడండి కోళ్ళని పట్టుకొని ఊరేగుతున్నారు.
మరికి లిట్టు అయితే కొంచెం కూడా భయం లేకుండా వాటిని పట్టుకొని వెళ్తున్నారు. సో అలా అన్నమాట. సో పోతరాజు యాక్చువల్లీ ద్వారకామాయి నగర్ కాలనీ వాళ్ళు మనకి తొట్టెల తీస్తారనమాట ఎవ్రీ ఇయర్. సో వాళ్ళు ఫాస్ట్గా అయిపోవడం లేకుంటే మేము లేట్గా చేయడం ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఈసారి ద్వారకామాయి నగర్ తొట్టెల ర్యాలీలో మేము కూడా పార్టిసిపేట్ చేసామన్నమాట. సో ఈ పోతరాజులు అయితే మమ్మల్ని అట్రాక్ట్ చేశారు. సో కొంచెం జాయ్ఫుల్గా ఉండే అనమాట. సో ఇది ఇంకా డీజేతో పోతరాజుల డాన్స్తో అంతా కవర్ చేసేసారు వీడియోలో. సో ఇక్కడ వీడియోలో చూడొచ్చు మీరు, మా వాళ్ళు పోతరాజుతో కలిసి డాన్స్ వేస్తున్నారు. సో కొద్దిసేపు మాతో ఉండి ఆయన డాన్స్ వేసి వెళ్ళారనమాట. సో రిక్కీకి అయితే పోతరాజులు అంటే భయము, కానీ చూడాలంటాడు. ఇంకా ఇంకా మేమే ఇవన్నీ ఫోర్స్ చేసి ఫొటోస్ దిగడము, డాన్స్ వేయడం చేసాము. సో పోతరాజు కొరడాతో కొడితే ఒక్కటే ఏడుపు, పాపం చాలాసేపు ఏడ్చింది. ఇంకా తర్వాత వాళ్ళ మామ ఎత్తుకున్నాడు అనమాట. టెంపుల్ ఎంట్రన్స్ లోకి అయితే మనం వచ్చేసాము. సో ఇది ద్వారకామాయి నగర్లోని ఎల్లమ్మ టెంపుల్ అన్నమాట. మనం ఇక్కడికి వచ్చి మన బోనం కుండలతో మనం అమ్మవారి చుట్టూ అంటే గుడి చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేసి మనం బోనం కుండని అమ్మవారికి సమర్పించుకోవాలి అన్నమాట. సో నేనైతే 5 రౌండ్స్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాను అనమాట బోనం ఎత్తుకొని. అలా చేశాక నేను బోనం కుండని దించి బోనాన్ని అమ్మవారికి సమర్పించాను. సో ఇక్కడ వాళ్ళు బోనంకి 50 రూపీస్ లెక్క ఛార్జ్ చేస్తారనమాట. సో ఆ బోనంని దించి ఆ దీపాన్ని మనము అమ్మవారి దగ్గర పెట్టి బోనంలో ఉన్న అన్నంని అమ్మవారికి సమర్పించి అలా మన బోనం కుండల్ని మళ్ళీ మనకి ఇచ్చేస్తారనమాట. ఇది తరతరాలుగా వస్తున్న బోనాల పండుగ సాంప్రదాయం. ఇంకొకటి, నేను అమ్మవారి దగ్గర ఇప్పుడు ఏదైనా కొత్త చీర ఉంటే మనం అమ్మవారి దగ్గర పెట్టి తీసుకోవచ్చు అనమాట. సో అలా నేను ఒక కొత్త శారీ ఒకటి తెచ్చుకున్నాను, అమ్మవారి దగ్గర పెట్టి అది నేను మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి అలా కట్టుకుంటాను. సో ఇలా నేను పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించి కొబ్బరికాయ కొట్టాక మేము తిరిగి ఇంటికి వెళ్ళామన్నమాట. సో ఇదండి మా బోనాల పండుగ యొక్క సెలబ్రేషన్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈవెన్ నేను బోనాల పండుగకి చాలా టయర్డ్ అయ్యాను, బట్ సేమ్ డే నేను పోస్ట్ చేయాలి అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.